హలో హాయ్. ఈరోజు నేను డేటు నవరాత్రుల్లో గోధుమ రవ్వతో కేసరి చూపిస్తున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పక్కన పెట్టుకుని ఒక కప్పు గోధుమ రవ్వ కూడా ఇలా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నేనైతే అదే బాండీలో 2 కప్పుల నీళ్లు తీసుకుని బాగా మరిగిన తర్వాత 4 యాలకులు అలాగే వేయించి పెట్టుకున్న రవ్వ వేసి హై ఫ్లేమ్లో ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉంచుకొని సిమ్లో పెట్టుకోవాలి. దాంట్లో హాఫ్ కప్ పంచదార వేసుకోండి. తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీంట్లో నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే లేదు. ఏం లేదండి, గోధుమ రవ్వ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఇలా కొంచెం చీటింగ్ చేసినట్టుగా చేసి తింటే సూపర్గా ఉంటుంది, పైన డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకుంటే.